పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల నియామకం అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా జరగాలన్నారు సీఎం చంద్రబాబు. అన్ని వర్గాలకు బలమైన నేతలకు అవకాశం ఇవ్వాలని మోమాటాలకు పోయి డమ్మీలను బలహీనమైన వారిని పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల్లో పెడితే పార్టీకి ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతుందని పార్టీ నేతలను గట్టిగా హెచ్చరించారు. పార్లమెంట్ కమిటీల నియామకం అత్యంత పకడ్బందీగా పారదర్శకంగా జరగాలని, చురుగ్గా పనిచేసే బలమైన నేతలకే అవకాశాలు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నామన్న భావనతో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల కూర్పుపై చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి 75 మంది ముఖ్య నేతలు, పార్లమెంట్ కమిటీల ఏర్పాటు కోసం నియమించిన త్రిసభ్య కమిటీల సభ్యులు హాజరయ్యారు. గత ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసిందని, ఎన్నో సవాళ్లు ఎదుర్కొని తమ సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని చంద్రబాబు తెలిపారు. సూపర్ 6 అని చెప్పినట్టే అన్ని పథకాలను అమలు చేస్తూ సూపర్ హిట్ చేశామన్నారు చంద్రబాబు. ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలోని అనేక హామీలు నెరవేర్చడంతో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపట్టారు. వైసీపీ ప్రతిపక్షం కాదని, అదొక విషవృక్షమని అభివర్ణించారు. తప్పుడు ప్రచారాలు రాజకీయ సిద్ధాంతంగా పెట్టుకుని వారు రోజు వారి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారైనా అమరావతి మునిగిపోయిందని, ప్రకాశం బ్యారేజ్ గేట్లు కొట్టుకుపోయాయని ఫేక్ ప్రచారాలు చేశారు. చివరికి సింగయ్యను చంపేసి ఆ నేరం కూడా ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నించారన్నారు. వాళ్లే నేరం చేసి వాళ్లే వివాదం సృష్టించి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం వారికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. లక్షల పింఛన్లు తొలగించామని వైసీపీ చేస్తున్న ప్రచారం నేతలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వం మంచి పనులపై చర్చ జరగకుండా చేసేందుకే వైసీపీ కుట్రలు చేస్తుందని, వాస్తవాలు ఉదాహరణలతో ప్రజలకు వివరిస్తూనే ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాల విజయాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 6వ తేదీన అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరిట భారీ కార్యక్రమం నిర్వహిద్దామని తెలిపారు.